130 స్థానాలు గెలుస్తామని బాబు ధీమా. ల్యాండ్ స్లైడ్ విక్టరీ తమదేనన్న జగన్. ఖమ్మంలో అత్యధికం, హైదరాబాద్లో అత్యల్పం. తెలంగాణలో తగ్గిన ఓటింగ్ శాతం. దేశవ్యాప్తంగా ముగిసిన తొలి దశ ఎన్నికలు. కొన్ని రాష్ట్రాల్లో చెలరేగిన హింస. ఏపీలో ఇవాళ ఇంటర్ ఫలితాల విడుదల. మొదటిసారిగా గ్రేడింగ్ విధానంలో రిజల్ట్స్. జైపూర్లో రాజస్థాన్ చిత్తు చేసిన ధోనీ సేన. ఇవాళ కోల్కతా వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు లంక గ్రామాల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. గతంలో చేపల చెరువుల విషయంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం చినికి గాలివానగా మారింది. ఎన్నికల సమయం ముగియగానే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. గాయపడిన వారిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పరామర్శించారు. అసలు మా ఇంట్లో నేను రక్తం ఆగట్లేదు, నీళ్ళ ముసలోళ్ళని పడిసోలేండి దుర్మార్గ ఎక్కడికక్కడే ఇవాళ లంక గ్రామంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ కార్యకర్తలు మా పార్టీకి సంబంధించినటువంటి మనుషుల మీద, మహిళల మీద కూడా దాడి చేసి మానుషంగా నరకటం, రావడం చేశారు. ప్రమాదకరంగా ఉంది. ఉద్యమం వస్తాము మెరుగైన ఉద్యమం కోసం పిల్లలందరూ కూడా మరి గాయాలతో రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో గెలుపుకోవడం ఎవరికైనా సహజం, కానీ ఇలాంటి దాడులకు తెగబట్టుకునేది మరి గ్రహించరానటువంటి విషయం. దీన్ని తప్పనిసరిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. సరైన విధంగా దర్యాప్తు జరిగించి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున శాంతి భద్రతకి విఘాతం కలిగించేటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా మరి చట్టం వదిలిపెట్టుకోకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రత్యేకంగా మరి దృష్టి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలు ఉంటాయి, ఎవరి పార్టీలు ఆడుకుంటాయి, ఎవరి ఓట్లు ఆడుకుంటాయి, వేస్తారు, వెళ్ళిపోతారు, ఉంటారు. కానీ ఇట్లా నరుక్కోవడం, చంపుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తాం. ఏ పార్టీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు. అలాగే ఇలాంటి సంస్కృతిని ఇక్కడ కడపలో ఉండేటటువంటి సంస్కృతిని తీసుకుని వచ్చి ఏ గొడవలు లేనటువంటి పశ్చిమ గోదావరికి కూడా అంటించడం ఎంత మట్టికి భావ్యమో కూడా ఒకసారి ఎన్నికల వేళ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పరిస్థితి నివురుగప్పిన నిప్పురా మారింది. భూమా, గంగుల వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్త మితిమీరి
రాళ్ల దాడి దాకా వెళ్లింది. వైసీపీ నేతలు తమ అనుచరుల్ని కిడ్నాప్ చేశారని భూమా వర్గీయులు ఆందోళనకు దిగారు. 2 టీడీపీ కార్యకర్తలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిడ్నాప్ చేయించారని ఆరోపిస్తూ అఖిలప్రియ సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి సోదరి భూమా మౌనిక కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. భూమా గంగుల వర్గీయుల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి వెళ్లి దాడులకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మీ ఆందోళనకి కారణం మా మనుషుల్ని ఎత్తుకొని పోయి ఇంట్లో కొడుతున్నారు సార్. మాకు ఫోన్లు కూడా చేసి మమ్మల్ని కొడుతున్నారు, కాపాడాలంటే పోలీసు వాళ్ళు ఏమో మరి మేము పోయినాము ఇంట్లో లేడని చెప్పి వెనక్కి వస్తున్నారు. మాకేమో ఫోన్లు చేసి పోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, గలాటలు మాకు చేతలు కాలకు కాదు. ఈరోజు అభివృద్ధి చేసినాము, ఆ పాదిలో నడుద్దామని మేము గొడవలు లేకుండా పోతున్నాం. మరి వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే మేము కూడా ఏం చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోము. ఇట్లా మనుషుల్ని ఎత్తుకొని పోయి ఏం ప్రజాస్వామ్యం ఇది? ఎవరిని ఎత్తుకుపోయారండి? మీ వాళ్ళని క్యాండిడేటే ఎత్తుకొని పోయినాడని మా వాడు ఫోన్ చేసి మాకు చెప్పినారు. మేము కరెక్ట్గా జనరల్ ఏజెంట్ నేను ఇక్కడ వస్తుంటే నాకు మా వాళ్ళు ఆపినారు. ఇట్లా ఎత్తుకొని పోయినారంటే నేను దిగి ఇమీడియట్గా సిఐ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు పోయి వచ్చినా అన్నారు, మరి లేడంటారు. మాకేమో ఫోన్ చేసి బాధలు వినిపిస్తున్నాయి. ఫోన్లో ఏమని ముట్టుకుంటున్నారండి? ఆయన ఏమని చెప్తున్నాడు? ఒక నిమిషం ఉంటారు. ఫోన్లో ఏమని చెప్తున్నారు? మిమ్మల్ని కొడుతున్నారు, వచ్చి కాపాడని అంటున్నారు ఫోన్లో. వీళ్ళు పంపిస్తేనేమో ఆడ లేడంటారు. ఎట్లా 5 నిమిషాలు ఇంటికి తీసుకొని వస్తామంటారు. మొత్తం ఎంతమంది అండి మీ వాళ్ళు అదృశ్యం ఎత్తుకొని పోయినారండి? పేర్లు ఏమని చెప్పాలి? రవి, ఇంకా ఇంకో పేరు మనకు ఐడియా లేదు. అంటే ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరు తీసుకుపోయారు? నాని క్యాండిడేటే ఎత్తుకొని పోయినాడు బండ్లో. ఇప్పుడు మీరు పోలీసులను అడిగారు, పోలీసులు మీకు ఏమని చెప్తున్నారు? పోలీసులు ఒక 10 మినిట్స్లో ఇంటికి పంపిస్తాము, మాది హామీ అంటున్నారు. మరి నమ్ముకొని ఇంటికి వెళ్తున్నాము. మరి 10 నిమిషాల వరకు చూస్తాం, రాకపోతే అప్పుడు మేము మళ్ళీ రియాక్ట్ అవుతాం. ఇది పరిస్థితి. తమ అనుచరులను తమకు కాసేపట్టుకల్లా అప్పచెప్పకపోతే తాము కూడా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేది జగత్ విఖ్యాత్ రెడ్డి చెప్తున్నమాట. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్ ఎన్టీవీ ఆళ్లగడ్డ. స్వయాన విజయేందర్ రెడ్డి మనకు ఎదురుగా కనిపిస్తున్నారు. గంగుల ప్రతాప్ రెడ్డి పేరు బహుశా ఆళ్లగడ్డలో తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళ అబ్బాయి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అది కూడా అఖిల ప్రియ మీద. ఆయనతో మాట్లాడదాం. మీరు ఎవరైతే భూమా అఖిల ప్రియ అంచర్లు ఇద్దరిని వాళ్ళ ఏజెంట్లని మీరే స్వయంగా కారులో ఎక్కి చూపోయారు, వాళ్ళిద్దరిని మీరు చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని స్వయాన విఖ్యాత్ కానీ స్వయాన భూమా మౌనిక కానీ ఆరోపించారు ఇదే పోలింగ్ బూత్ దగ్గర. ఎక్కడి నుంచి తీసుకెళ్ళాము, ఎవరిని తీసుకెళ్ళాము, ఏం క్లారిటీ లేకుండా ఎవరినో తీసుకెళ్లారంట, ఎక్కడికి తీసుకెళ్ళాము, ఏం చేసాం? ఊరికే లేనిపోయిన ఎలిగేషన్స్. మీరు మార్నింగ్ నుంచి చూడండి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు. మార్నింగ్ నుంచి 6 వెహికల్స్ 7 వెహికల్స్ కాన్వే పెట్టుకొని తిరుగుతున్నారు. పర్మిషన్ లేని వెహికల్స్లో తిరుగుతున్నారు. నేను హౌబిలంలో పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పర్మిషన్ లేని వెహికల్స్లో తిరుగుతున్నారు, సీజ్ చేయండి అని చెప్పేసి. కేవలం ఈరోజు ఏంటంటే ఒక గెలుస్తున్నారు, ఏదో మళ్ళీ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయాలా, మళ్ళీ ఏదో వాళ్ళకు మంట మీద ఇది కాసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వేరేది ఏం లేదు. ఇప్పుడు మా బాబాయ్ గారు చెప్పినట్టు కేవలం గెలుస్తున్నామనే ఒకటి వచ్చేసింది. కాబట్టి ఎట్లా కూడా దీన్ని పీస్ఫుల్ వాతావరణం చెడగొట్టాలని చెప్పి ఈ బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా లేదు. మరి నిజంగా వాళ్ళ మనిషిని నేను ఎత్తుకెళ్ళి ఇది చేసినాను మీరే చెప్పారు. ఇప్పుడు ఫోన్ చేసి మాకు వినిపిస్తున్నాడు. ఒకవేళ నేను ఎత్తుకెళ్ళి ఉంటే ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తానా? ఫోన్ చేసి వినిపిస్తే వాళ్ళు రికార్డ్ చేసుకోకుండా ఉంటారా? అన్నెసరీ ఎలిగేషన్స్ ఏంటండి ఇది? ఒక ప్రూఫ్ బేస్ లేదు, ఏం లేదు. ఏదైనా ఉంటే ఒక గౌరవం ఉండాలా, ఒక పెద్దరికం ఉండాలా, మనం ఏం చేస్తున్నామని ఒక అర్థం ఉండాలి. అంతే తప్పితే బేస్లెస్ ఎలిగేషన్స్ చేసుకుంటూ ఇట్లా ఏదో చిన్నపిల్లల ఆటలాగా చేస్తే ఎట్లాంటిది? అంటే మీరు బేసిక్గా వాళ్ళు 6 వెహికల్స్తో కాన్వాయ్తో తిరుగుతున్నారని మీరు ఆరోపిస్తున్నారు. కానీ మీరే కట్టెలు మీ వాహనంలో వేసి తిరుగుతున్నారు, కనిపించిన వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు అనేది మౌనిక చేసిన ఆరోపణ. ఇక దీనితో పాటు మీరు మీ గన్మెన్ వేసుకుని కూడా పోలింగ్ బూత్లోకి స్వయంగా వెళ్తున్నారు. అయినా కూడా అధికారులు ఎందుకు అడ్డుకోవటం లేదు? మీరు రౌడీజం చేస్తున్నారు ఆలగడ్డలో అని ఆమె చేసిన ఆరోపణ. మా గన్మెన్ పొద్దున్న ఇంజూరీ అయ్యాడు. మరి నేను గన్మెన్ పోలింగ్ బూత్లోకి తీసుకెళ్తే గన్మెన్ ఎందుకు ఇంజూరీ అవుతాడండి? ఒకవేళ నేను దాడి చేస్తే నేను నా గన్మెన్లో మా కార్యకర్తల్లో దాడి చేస్తే మేము ఎందుకు ఇంజూరీ అవుతామండి? ఎక్కడ ఇంజూరీ అయిందండి? ఇంజూరీ అయింది. అది అవబిలంలో ఇంజూరీ అయింది. మా వాళ్ళు ఇంకా 4-5 ఉన్నారు, ఇంకా ఇంట్లో ఉన్నారు, అందరు దెబ్బలు తగిలి ఇంటికి పోయారు. మేము అటాక్ చేస్తే మాకెందుకు ఇంజరీస్ అవుతాయండి? వాళ్ళకి కావాలి కదండి ఇంజరీస్. అంటే అఖిల ప్రియ కూడా అదే రకమైన ఆరోపణ చేశారు, విఖ్యాత్ అదే ఆరోపణలు చేశారు, మౌనిక ఆరోపణలు అదే చేశారు. ప్రధానంగా
మీరు అహోబిలంలో కూడా గొడవలు సృష్టించారు. అహోబిలంలో కూడా గొడవలు సృష్టించారు. అహోబిలంలో కూడా మీరే గొడవలు సృష్టించారు. వాస్తవానికి అఖిలప్రియ మీద మీరు దాడి చేసే ప్రయత్నం చేశారు, ఆమెను అక్కడికి రప్పించే ప్రయత్నాలు చేశారు అని అఖిలప్రియ స్వయంగా ఆరోపిస్తున్నారు. అక్కడ గొడవకి ఎవరు వచ్చారు అసలు తెలుసా? అక్కడ గొడవ జరుగుతుందని తెలిసి నేను వెళ్ళా. మా ఏజెంట్లు మంత్రి గారి ముందు వచ్చింది, అక్కడికి మంత్రి గారి సిస్టర్ వచ్చింది, నేనున్నా. మళ్ళీ మంత్రి గారి భర్త వచ్చాడంటే ఎవరు గొడవ చేసి ఎవరిని మనుషుల్ని పిలిపించుకుంటున్నారు? ఎవరు మనుషుల్ని పిలిపించుకుంటున్నారు? నా ఏజెంట్లు కూర్చున్న వాళ్ళు మా ఏజెంట్లను లేపారు. ఎందుకు లేపాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్, ఇట్లాంటి చిన్న చిన్న పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఈరోజు అంతా అక్కడ గొడవకు దారి తీసింది వాళ్ళే. 40 మంది 50 మంది అనాథరైజ్డ్ పీపుల్ని తీసుకొని, వాళ్ళు ఈ లోకల్స్ ఆళ్ళగడ్డకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళని తీసుకొని బూతులలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? వాళ్ళకి ఏం పని అసలు? ఆళ్ళగడ్డలో ఏం పని? ఆళ్ళగడ్డ కానుంది ఈరోజు పోలింగ్ రోజు, ఆళ్ళగడ్డలో ఏం పని? అతనికి ఎక్కడ ఉంటే అక్కడ ఓటేసుకోవాలి. ఎక్కడో హైదరాబాద్ నుంచి లేకపోతే ఇంకెక్కడి నుంచో మనుషుల్ని తీసుకొచ్చి ఈరోజు ఆళ్ళగడ్డలో ఏదో ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ ఏమంతా ఈజీగా ఉండవు. అంటే వాళ్ళ మనుషులు పేర్లతో సహా చెప్తున్నారు. రవి అనే ఏజెంట్ని ఎస్సీ క్యాండిడేట్ అని కూడా చెప్తున్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి పేరు శివ అని చెప్తున్నారు. వాళ్ళిద్దరు స్టిల్ ఇప్పటి వరకు కూడా మీ చేతిలోనే ఉన్నారు, మీ అదుపులోనే, మీ ఇంట్లోనే ఉన్నారు, మీ కారులో ఎక్కించుకెళ్లారు. వాళ్ళని విడిచిపెట్టకపోతే మీ ఇంటి ముందు మౌనిక ధర్నా చేస్తానంటున్నారు. మీరు ఇప్పుడు వెళ్ళి వెతుక్కొని ఉంటే అంతే నేను చెప్పగలిగేది. ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం చేశారని మీరు చెప్పాలంతే. మొత్తం ఓవరాల్ గా ఇదే పోలింగ్ బూత్, ఇదే రోడ్డు మీద వాళ్ళు చేసిన ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? ఎఫ్ఐఆర్ నంబర్ చెప్తారా? ఏంటి ఊరికి అన్నెసరీ ఆరోపణలు ఊరికి మాట్లాడుతున్నారు ఎందుకు? ఇవన్నీ ఏ సమాచారం చెప్పండి. మీకే సమాచారం వచ్చింది? మీకు ఏమైనా ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? లేదు కదా. మరి మీ ప్రూఫ్ లేకుండా మీరు మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఇది పరిస్థితి. ప్రస్తుతం భూమా కుటుంబం చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిజం కాదు. ఓడిపోతామన్న భయంతోనే తమ మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తమ మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కిడ్నాప్ ఆరోపణలు తీసుకొస్తున్నారు. ఇదంతా ఒట్టి బోటకం అనేది ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి కొడుకు గంగుల విజేందర్ రెడ్డి చేస్తున్న గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల విజేందర్ రెడ్డి ప్రస్తుతం ప్రధానంగా ఎన్టీవీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట. ఓవర్ టు స్టూడియో. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ టైం అయిపోవడంతో అధికారులు గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల సమయంలో కొందరు వ్యక్తులు గోడ దూకి ఓటేసేందుకు ప్రయత్నించారు. దీంతో 2 వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాలు సవాళ్లు విసురుకోవడం పరిస్థితి వాడి వేడిగా మారింది. మరోవైపు సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ పోలింగ్ బూత్ కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటకుండా అధికారులు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. సాధారణంగానే ఆళ్లగడ్డ గొడవలు కొట్లాటకి కేర్ ఆఫ్. ఇక ఎన్నికలు వస్తే ఆ సిచ్యువేషన్ ఇంకెలా ఉంటుందో నిన్న స్పష్టంగా కనిపించింది. రోజంతా టెన్షన్ కొనసాగింది. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.